నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయాల్లో పదవి రావటం ఒక ఎత్తు, ఆ పదవిని కాపాడుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో డిసిసి పీఠం చుట్టూ అదే ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లింగ్ నడుస్తోంది. అధ్యక్షుడికి 6 నెలలే టైం, నెక్స్ట్ సీటు మండే అంటూ ఒక సీనియర్ నేత అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టినట్లు సమాచారం. అటు పవర్ఫుల్ మినిస్టర్ తన అసమ్మతి లేఖతో హైకమాండ్ వద్ద అగ్గి రాజేస్తే, ఇటు పదవి దక్కని నేతలేమో ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. అసలు ఆ డిసిసి అధ్యక్షుడికి 6 నెలల గడువు ఇచ్చింది ఎవరు? అబ్జర్వేషన్ పేరుతో జరుగుతున్న అసలు రాజకీయం ఏంటి? పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న ఆ ఇంటర్నల్ వార్ ఎటు దారితీస్తోంది? నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై రచ్చ ఇప్పట్లో ముగిసేలా లేదు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత నియామకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా, ఇప్పుడు ఆ పదవి ఆశించి భంగపడ్డ నేతలు వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ముఖ్య అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి వర్గంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొత్త డీసీసీ అధ్యక్షులను 6 నెలల పాటు అబ్జర్వేషన్లో పెడతామని, పెర్ఫార్మెన్స్ బేస్డ్ కంటిన్యూటీ ఉంటుందని చెప్పిన మాట ఇప్పుడు మోహన్ రెడ్డికి కొత్త ఆశలు కల్పిస్తోంది. పున్నా టైం 6 నెలలే, నెక్స్ట్ మనమే అంటూ తన సన్నిహితుల దగ్గర మోహన్ రెడ్డి ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే 6 నెలల్లో పున్నా కైలాష్ ను ఫెయిల్యూర్ లీడర్ గా నిరూపిస్తే ఆ తర్వాత లక్కీ ఛాన్స్ తనకే దక్కుతుందనే ధీమాతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి సందర్భాన్ని ఒక పవర్ షోగా మార్చుకుంటున్నారు. అందుకే ప్రతి సందర్భాన్ని బల ప్రదర్శనకు వాడుకుంటున్నారు. మొన్నటి పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేలాది మంది భారీ ర్యాలీ తీసి మంత్రి కోమటిరెడ్డిని ముఖ్య అతిథిగా పిలిచి తన పవరేంటో అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది. పున్నా టైం 6 నెలలే, నెక్స్ట్ మనమే అంటూ తన సన్నిహితుల దగ్గర మోహన్ రెడ్డి ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట. ఒకవైపు మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేస్తుంటే, మరోవైపు డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడిని పోలీసులు వేదిక మీదకు వెళ్లకుండా అడ్డుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లు ఇది కొందరు నేతల కనుసన్నల్లోనే జరిగిందని, బీసీ నేత అయిన తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని పున్నా వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల నుంచి ఆవిర్భావ దినోత్సవం వరకు డీసీసీ వర్గం ఒకవైపు, మంత్రివర్గం మరోవైపు పోటీగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నాన్ కోఆపరేషన్తో సామాన్య కార్యకర్తల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది. అయితే పున్నా కైలాష్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తనను వ్యతిరేకిస్తున్న వారిని ఎదుర్కోవడానికి ఆయన తనదైన శైలిలో చెక్మేట్ ప్లాన్ చేస్తున్నారు. తనకు మద్దతుగా ఉన్న నల్గొండ ఎంపీ రఘువీర్, నకిరేకల్ ఎమ్మెల్యేలు వేముల వీరేశంలతో సాన్నిహిత్యం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. సామాజిక సమీకరణాలు, హైకమాండ్ అండ తనకే ఉన్నాయని ఆయన ధీమాగా ఉన్నారు. పదవి వచ్చింది పారిపోవడానికి కాదు, పని చేయడానికి అంటూ తన కేడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఎవరికీ తలొగ్గేది లేదని, తన 6 నెలల పీరియడ్లో పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ చేస్తానని సవాల్ విసురుతున్నారు. పదవి ఉన్న నేతకు, పదవి ఆశించిన నేతకు మధ్య నల్గొండలో యుద్ధం ఇప్పుడు పీక్కు చేరింది. జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు లేకపోవడం పున్నా కైలాష్ కు అతిపెద్ద మైనస్. మంత్రి మద్దతు లేనిదే జిల్లాలో పార్టీని నడపడమంటే ఏటికి ఎదురీత లాంటిదే. మీనాక్షి నటరాజన్ చెప్పిన 6 నెలల గడువు ఇప్పుడు ఆశావాహులకు ఆక్సిజన్లా మారింది. దీంతో అధ్యక్షుడిని పని చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో కేడర్ 2గా చీలిపోయింది. డీసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు వెళ్లాలో, మంత్రివర్గం పెట్టే మీటింగులకు వెళ్లాలో తెలియక క్షేత్రస్థాయి నాయకులు సతమతమవుతున్నారు. తనను అడ్డుకోవడమంటే ఒక బీసీ నేతను అడ్డుకోవడమే అని పున్నా కైలాష్ చేస్తున్న ప్రచారం జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చేలా ఉంది. జిల్లాలో ఇంత చర్చ జరుగుతున్న అధిష్టానం మౌనంగా ఉండటం లోలోపల ఏదో పెద్ద మార్పులకే సంకేతమా, లేక ఇదంతా టెస్టింగ్ పీరియడ్లో భాగమా అన్నది ఉత్కంఠంగా మారింది.
మొత్తానికి నల్గొండ కాంగ్రెస్ లో మంత్రి కోమటిరెడ్డి రాజేసిన అగ్గి ఇప్పుడు జిల్లా అధ్యక్ష పీఠాన్ని దహించేలా కనిపిస్తోంది. పదవి అంటే పూల పాన్పు కాదు, ముళ్ల కిరీటమని పున్నా కైలాష్ కు అర్థమయ్యేలా చేస్తున్నారు ప్రత్యర్థులు. మరి ఈ 6 నెలల గడువు ముగిశాక పున్నా కైలాష్ కుర్చీ పదిలంగా ఉంటుందా లేక మోహన్ రెడ్డి కల నిజమవుతుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్. మంత్రి కోమటిరెడ్డి ఈ మంటను చల్లారుస్తారా లేక అగ్గికి ఆజ్యం పోస్తారా అన్నది వేచి చూడాలి.